హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనం గులాబీ మొక్కను చూస్తున్నారా, ఎంత హ్యాపీగా ఉందో. ఈ హ్యాపీనెస్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ చక్కగా పనిచేసింది. మొక్కకి గులాబీ పువ్వులు అయితే విపరీతంగా పూసాయండి. మీకు తెలుసు కదా, నేను గార్డెన్లో కూరగాయలైనా పువ్వులైనా చాలా చాలా తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే రెగ్యులర్గా వాటికి వారానికి ఒక్కసారి అయితే ఏదో ఒక ఫుడ్ అయితే ఇస్తూ ఉంటాను. ఈరోజు అయితే నేను మంచి ఫర్టిలైజర్ చూపిస్తాను మీకు. చక్కగా మీరు కూడా తయారు చేసి ఇవ్వండి. ముఖ్యంగా మీరు రోజా మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు సంవత్సరం అంతా పూసే మొక్కని తెచ్చుకోవాలి. నాటు గులాబీలు కానీ, లేదంటే ఇలా కాశ్మీరీ రోజ్ అని, ఆల్ టైమ్ రోజ్ అని అంటారు ఈ మొక్కని. ఈ మొక్కనైనా తెచ్చుకోండి. చక్కగా పువ్వులు అయితే ఎప్పటికీ పూస్తూనే ఉంటాయండి. అండ్ పువ్వులు కూడా చాలా చాలా మంచి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. గార్డెన్ చాలా కలకలాడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ మొక్కనైతే నేను 12 ఇంచెస్ పాట్లో రిపోర్టింగ్ చేసుకున్నాను. మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, కొద్దిగా నీమ్ పౌడర్ కలుపుకొని చక్కగా రిపోర్ట్ చేశానండి. అండ్ మొక్కకి ఎప్పుడు కూడా పువ్వులు అయిపోగానే అన్నీ కూడా కట్ చేసి నేను మళ్ళీ ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మొక్క గుబురుగా పెరుగుతుంది, హెల్తీగా ఉంటుంది, పువ్వులు అనేవి చాలా వస్తాయి అన్నమాట. అయితే ఈరోజు ఫర్టిలైజర్ ఏదో ఫటాఫట్ చెప్పేస్తాను, మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా రోజా మొక్కకి కావాల్సినటువంటి 5 పదార్థాలు మన ఇంట్లో దొరికేవే, అవైతే నేను మీకు చెప్తాను. దీనికోసం మీరు బెల్లం అంటే జాగ్రీ పౌడరు, శనగపిండి, బేసన్ పౌడరు, అలాగే మస్టర్డ్ కేక్, ఆవాల పొడి, అలాగే వర్మీ కంపోస్టు, అలాగే ఇంకా అరటిపండు తొక్కల పొడి, లేదా మా దగ్గర దొరికేటటువంటి బనానా మిక్స్ ఫ్లవర్ ఫర్టిలైజర్ అనమాట. ఈ 5 పదార్థాలతో నేను ఫర్టిలైజర్ తయారు చేసి చూపిస్తాను. ఇది ఎంత మంచి కాంబినేషన్ అంటే, ఈ ఫర్టిలైజరు ఒక అద్భుతమైన ఆర్గానిక్ టానిక్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో మైక్రోబియల్, తర్వాత ఎన్పికే బూస్టర్ అనమాట. మీరు దీన్ని తయారు చేసి ఇస్తే కనుక మొక్కకి చక్కగా అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఈ పదార్థాలు కలపడం వల్ల మట్టిలో సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగి మొక్కకు బలం చేకూరుతుంది. అలాగే ప్రతి పదార్థం వల్ల గులాబీ మొక్కకు ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో ఒక్కసారి చెప్తాను. బెల్లం తెలుసు కదా, దీనిది ఏంటంటే ముఖ్యంగా మట్టిలో ఇందులో ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో మట్టిలో, అది చక్కగా వాటికి ఫుడ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మట్టిని సారవంతం చేసి మిగతా ఎరువుల్లోని పోషకాలని త్వరగా గ్రహించేలా చేస్తుంది. అలాగే అరటిపండు తెలుసు కదా, అరటిపండు తొక్కల పొడి, ఇందులో రిచ్ పొటాషియం ఉంటుంది కాబట్టి ఇది గులాబీ పూల పరిమాణం పెరగడానికి, రంగు ప్రకాశవంతంగా ఉండటానికి, ఎక్కువ మొగ్గలు రావడానికి చాలా అవసరం పొటాషియం అనేది. ఇంకా వర్మీ కంపోస్టు, ఇందులో నైట్రోజన్ రిచ్గా ఉంటుంది కదండి, ఫాస్ఫరస్తో పాటు అనేక సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మట్టిని లూజ్గా ఉండేలా చేసి వేర్లు బాగా విస్తరించడానికి పనిచేస్తుంది అనమాట. అండ్ శనగపిండి ఏమో మనం ప్రోటీన్లు ఉంటాయి ఇందులో, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మట్టిలో ఉండే మంచి ఫంగస్, ట్రైకోడర్మా, ఇలాంటివన్నీ కూడా ఈ బ్యాక్టీరియా ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి అంటే వృద్ధి చెందడానికి శక్తిని ఇస్తుంది అనమాట. ఈ మిశ్రమం వల్ల గులాబీ మొక్కకు ముఖ్యంగా ఉపయోగాలు ఏంటంటే విపరీతంగా పూలు పూస్తాయి. అరటి తొక్కలోని పొటాషియం వల్ల చిన్న చిన్న మొగ్గలు రావడం తగ్గి పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి అన్నమాట. అలాగే వేరు వ్యవస్థ చక్కగా చాలా బలపడుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ వర్మీ కంపోస్టు, శనగపిండి ఈ రెండు కలిపిస్తున్నాం కాబట్టి మట్టిలో వేర్లు గట్టిపడి మొక్క ఏపుగా పెరుగుతుంది. ఓకే, సో దీనికి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా వస్తుందండి. అలాగే మొక్కకి మట్టిలో పెరిగే సూక్ష్మజీవులు, మొక్కకు వేరుకుళ్ళు, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా కూడా ఇవి కాపాడుతాయి అన్నమాట. బెల్లం, శనగపిండి వల్ల ఈ రెండు కలిపి ఇస్తున్నాం కాబట్టి. ఓకే, ఈ ఎరువుని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. నేనైతే మొక్క కోసం ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. కొద్దిగా అంటే మనము ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది అనమాట. చిటికెడు, ఇప్పుడు మీరు చూస్తున్నది వర్మీ కంపోస్ట్, శనగపిండి, బెల్లం పౌడరు, మస్టర్డ్ కేక్ పౌడరు, అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫర్టిలైజర్ లేదా అరటిపండు తొక్కల పొడి. ఈ బనానా మిక్స్ ఫ్లవర్ ఫర్టిలైజర్ మా దగ్గర దొరుకుతుంది, లేదంటే మీరు అరటిపండు తొక్కల పౌడర్ కూడా తీసుకొని వాడుకోవచ్చు అనమాట. సో వీటిని చక్కగా ఒక గ్లాస్ వాటర్లో చిటికెడుగా వేసి అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అలాగా పక్కన పెట్టేస్తే కనుక చక్కగా నానతాయండి. లేదా వీటన్నిటిని కలిపి పౌడర్ ఫామ్లో లాగా కూడా మనము కొంచెం మట్టి తీసి లోపలికి వేయాలి. ఎందుకంటే బెల్లం వేస్తున్నాం కదా, కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఏమైనా చీమలు అవి రావచ్చు. కాబట్టి
లోపలికి వేయాలి, లేదా ఇలా వాటర్లో కలిపి ఇచ్చేస్తే సరిపోతుంది. పౌడర్ ఫామ్లో వేశారనుకోండి మీరు, చక్కగా ఇచ్చిన తర్వాత వాటర్ అయితే కంపల్సరీ మొక్కకి ఇవ్వాలన్నమాట. అన్నీ కూడా జస్ట్ చిటికెడు మాత్రమే వేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మొక్క అంటే ఒకటే సింగిల్ మొక్కకి నేను ఒకటే మొక్కకి ఇస్తున్నాను కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. మీరు ఒకవేళ లీటర్ కనుక తీసుకుంటే కనుక అన్నీ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. 1 లీటర్ వాటర్లో అన్ని పదార్థాలు కూడా మీరు హాఫ్ స్పూన్ వేసి కలిపి మొక్కకైతే ఇవ్వండి. ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే బెల్లం మరియు శనగపిండి వాడినప్పుడు చీమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని ఉపరితలంపై వేయకుండా, అంటే పైన వేయకుండా మట్టి మీద కొద్దిగా మట్టి తవ్వి లోపల వేస్తే కనుక, పాతి పెట్టి లోపల వేస్తే కనుక, కొద్దిగా వాటర్ పోస్తే కనుక ఎలాంటి చీమలు కానీ ఏవి కూడా రావన్నమాట. ఒకవేళ మీకు అలా అనిపించినా, చీమలు ఏమైనా కనిపించినా కొద్దిగా పసుపు చల్లటం కానీ లేదా వేపపిండిని చల్లటం కానీ చేస్తే కనుక ఎలాంటి చీమలు కూడా రావబ్బా. అంత సింపుల్ ఫెర్టిలైజర్ అనమాట. చక్కగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈరోజే తయారు చేసి ఇవ్వండి పూల మొక్కలకి. గులాబీ మొక్కనే కాదండి, ఎలాంటి పూల మొక్కకైనా ఇవ్వచ్చు. మల్లె మొక్కలైనా, చామంతి మొక్కలైనా, కనకాంబరాల మొక్కలైనా, ఇవే పూల మొక్కకి ఇచ్చినా కూడా అద్భుతమైన రిజల్ట్స్ అయితే తీసుకుంటారు. నేనైతే ఇప్పుడు ఇస్తున్నాను మా గులాబీ మొక్కకి. కడుపు నిండిపోయింది ఇవాళ ఈ గులాబీ మొక్కకు వచ్చిన పువ్వులు చూసిన తర్వాత. సో దీన్ని మీరు ఎవ్రీ 10 డేస్కి ఒకసారి రిపీట్ చేయండి. నేను ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మట్టి యొక్క అప్పర్ లేయర్ మొత్తం కదిలించాను, చూసారు కదా. సో అలా కదిలించి మొక్కకి ఫెర్టిలైజర్ ఇస్తే కనుక చక్కగా రూట్స్కి అనేది వెళ్తుంది అండ్ వేరు వ్యవస్థ గట్టిగా బలపడుతుంది. అలాగే మొక్క దీన్ని గ్రహించుకుంటుంది. చూసారు కదా, మీరు తయారు చేయండి. తయారు చేసిన తర్వాత మీ యొక్క రిజల్ట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా దగ్గర కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయండి. అవి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, అలాగే ఆర్గానిక్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటున్నాయి. మీకు కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ క్యాట్లాగ్ అనేది షేర్ చేస్తాము, మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈరోజు మా గులాబీ మొక్క ఎలా ఉందో మీరు చూసారు కదండి, ఎలా పెంచుతున్నాను మొక్కని అండి, ఎన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. వీటికి ఒక లైక్ ఇవ్వండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.